టీవీ15 న్యూస్ కి స్వాగతం। సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతం సందర్భంగా సత్తెనపల్లిలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు। ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల స్థాపనకు సీఎం చంద్రబాబు స్వర్గధామి అన్నారు। సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతమైందన్నారు। వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు। జగన్ రెడ్డి నిర్వాకానికి అంధకారంలోకి వెళ్లిన పారిశ్రామిక రంగానికి నూతన వెలుగులు తీసుకురావడం కోసం సీఎం చంద్రబాబు నారా లోకేష్ రేయింబవళ్లు కష్టపడుతున్నారని అన్ని రాష్ట్రాల ప్రతినిధులు తమ రాష్ట్ర శ్రేయస్సుకై పోటీ పడ్డారు। కానీ చంద్రబాబు మాత్రం రాష్ట్రం కోసమే కాకుండా యావత్ దేశం తరపున దావోస్లో నాయకత్వం వహించారన్నారు। గత ఎన్నికలప్పుడు బాబు గారు లోకేష్ గారు ఇద్దరు కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఏ మాట అయితే చెప్పారో ఆ లక్ష్యం నెరవేర్చడం కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు కూడా నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి మాట మనం చూస్తూనే ఉన్నాం। చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధికి ఒక బ్రాండ్ అంబాసిడర్, నమ్మకానికి ఒక బ్రాండ్ అంబాసిడర్। ఆయన నాయకత్వం మీద నమ్మకం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టడానికి షూ కడుతున్నటువంటి విషయం మనం నిరంతరం చూస్తూ ఉన్నాం। ఈ మధ్య దావోస్లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే ఒక అట్రాక్షన్గా నిలబడినటువంటి మాట మనం అందరం కూడా కళ్ళతో చూసాం। అక్కడ అనేక లక్షల కోట్ల రూపాయలు వాళ్ళతోటి మరి అగ్రిమెంట్లు చేయటం, వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్కు వచ్చి పరిశ్రమలు పెట్టమని అడిగినప్పుడు చాలామంది దగ్గరగా 5 లక్షల కోట్ల పెట్టుబడితో 50 కంపెనీలు వాళ్ళు మరి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి చూసాం। ఇప్పటికే ఈ 7 మాసాల్లోనే అనేక మంది పరిశ్రమలు పెట్టడానికి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి। ఆ లిస్టు మీకు ఇచ్చాము ఆల్రెడీ, ఏ ఏ కంపెనీలు ఎంతెంత పెట్టుబడితోటి మరి ముందుకు వచ్చినాయి అనేటువంటి మాట। మరి ఒకప్పుడు బిల్ గేట్స్ లాంటి వాళ్ళను కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదు మరి వచ్చినప్పుడు ఆయనకి మన హైదరాబాదు మరి చూపించి ప్రపంచంలోనే ఇవాళ హైదరాబాద్ ఐటీకి హబ్గా మారటం, అలాగే మన రాష్ట్రం నుంచి ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగాలకు వెళ్ళి ఇవాళ ఇతర దేశాల్లో మరి ఉద్యోగాలు చేసుకోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారి విజన్। ఆ రోజున విజన్ 2020 అనేటువంటి పేరుతో ఆయన తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు కానీ ఐటీ కానీ, అలాగే మళ్ళీ 2014 నుంచి 19 వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి కియా లాంటి కంపెనీలను మరి తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి మన రాష్ట్రానికే ప్రతిష్టాత్మకమైనటువంటి అమరన్ బ్యాటరీస్ని కానీ కియా కంపెనీలు కానీ వచ్చిన కంపెనీలని మొత్తాన్ని కూడా భయపడి రాష్ట్రం నుంచి పారిపోయేటట్టు మరి ఆ రోజున చేస్తే ఇవాళ మళ్ళా బాబు గారు అధికారంలోకి రావడంతోనే